ఈరోజు సరదాగా నేను మా చెల్లి ఇద్దరం కలిసి బయటికెళ్ళాము. ఇదొక సిబ్లింగ్స్ డేట్ అనుకోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పర్వీన్. ఇది మన ఛానల్‌లో ఫస్ట్ మినీ వ్లాగ్ అన్నమాట. సో మీరు కూడా అలవాటు పడిపోండి మా మినీ వ్లాగ్స్‌కి. ఈరోజు మా చెల్లి స్టేషనరీ కావాలని అడిగింది. ఇద్దరం కలిసి బయటకొచ్చామన్నమాట. ఈ పౌచ్‌లు, పెన్నులు చూస్తుంది. ఇవన్నీ ఎప్పుడో చిన్నప్పుడు చూసాను నేను 10th క్లాస్‌లో ఉన్నప్పుడు. సో ఇవన్నీ ఇప్పుడు మా చెల్లి వల్ల చూడాల్సొస్తుంది. ఇంట్లో బోర్ కొడుతుంది, బయటికెళ్దాం ఎక్కడికైనా అని చెప్పి నేను అడిగితే, మా చెల్లి చూడండి దొరికింది కదా అవకాశం అని చెప్పి ఏదన్నా కొనిస్తేనే వస్తాను బయటికని చెప్పి గొడవ చేసింది. ఇంక చూడండి ఏం కావాలని అడిగాను. ఇంకా స్టేషనరీ కావాలి అని చెప్పింది. ఇంకా అలా బయటకొచ్చామన్నమాట ఇద్దరము. ఈ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వీళ్ళ డిమాండ్స్ మామూలుగా ఉండవు. మనల్ని ఒక ఆట ఆడుకుంటారనమాట. మీ సిబ్లింగ్స్ కూడా ఇంతేనా? మీరు చెప్పండి కామెంట్స్‌లో. ఇది చూడండి ఈ పక్కన నేను చిన్న పిల్లల సెక్షన్‌లో ఎలా చేస్తున్నానో, బొమ్మలతో ఆడుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా చూసి. మీరు కూడా ఇంతేనా? చెప్పండి కామెంట్స్‌లో. ఇప్పుడు మేమొచ్చిన ప్లేస్ అయితే నేను మీకు చెప్పట్లేదు. మీరే గెస్ చేయండి. సో ఈ ఐటెమ్స్ అన్నీ ఇక్కడ గిఫ్టింగ్ ఐటెమ్స్ చాలా బడ్జెట్‌లో దొరుకుతాయన్నమాట. అండర్ 200 రూపీస్‌లోనే దొరుకుతూ ఉంటాయి. ఈ మగ్స్ అయితే భలే ఉన్నాయి కదా చూడండి. అసలు ఈ జాడీలంటే మా మమ్మీకి చాలా ఇష్టము. కిచెన్ ఐటెమ్స్ అంటే మా మమ్మీ ఎక్కువగా ఇష్టపడుతుంది. చూడండి ఫ్లవర్ బొకేస్ అన్నమాట. బొకేసేనా? పాట్సా? ఏదో మీరే చెప్పండి కామెంట్స్‌లో ఏమంటారో వీటిని. బయట ఎన్ని ఊర్లు తిరిగినా చివరికి మన ఇంటికే రావాలన్నట్లు ఊరు మొత్తం తిరిగి మళ్ళీ చివరికి బట్టల సెక్షన్‌లోకే వచ్చి ఆగాము. ఇద్దరం ఆడపిల్లలమే కదా! సో లాస్ట్‌కైతే మా చెల్లి పౌచ్ తీసుకుంది. అండ్ సేఫ్టీ పిన్స్, కొన్ని చిన్న చిన్న పెన్స్, చిన్నగా గిఫ్టింగ్ ఐటెమ్స్ లాంటివి తీసుకుంది. బడ్జెట్‌లో షాపింగ్ చేసేసాము. బయట తిరిగాము. ఇంక దారిలో వెళ్తున్నామన్నమాట ఇంటికి. వెళ్తుంటే ఇక్కడ దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కదా! సో ఎక్కడైనా చూడండి ఇలా పెట్టేసి అమ్ముతూ ఉన్నారు. అండ్ అమ్మవారికి పూజ జరుగుతుంది దారిలో. అమ్మవారి పేరేంటో నాకు తెలీదు. మీరే చెప్పండి. సో ఇది దేవీ నవరాత్రులప్పుడు అన్నమాట మేము బయటికెళ్ళింది ఒక 2 డేస్ బ్యాక్. వచ్చేటప్పుడు గోలీ సోడా తాగేసాము. అండ్ మంచిగా వర్షం పడిందన్నమాట. ఇంటికెళ్ళి ఇప్పుడు తిట్లు తినాలి. బాయ్ గైస్.